నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. దేశ రాజధాని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణ చుట్టూ విపరీతమైన ఉత్కంఠ నడుస్తుంది. పాలనాపరమైన పనితీరును మెరుగుపరచడంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందస్తు సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మోదీ, అమిత్ షా ద్వయం ఈ ఢిల్లీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విస్తరణలో అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపైనే పడింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీజేపీ రాజకీయ లక్ష్యాలకు అత్యంత దగ్గరగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే. అక్కడ కొంచెం కష్టపడితే గెలిచి అధికారంలోకి రావచ్చని హైకమాండ్ బలంగా భావిస్తుంది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీని పునాదుల నుంచి బలహీనపరిచే సరికొత్త వ్యూహాలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీనియర్ నేత ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ దాకా షేక్ చేస్తుంది. అసలు ఈటెల రాజేందర్ చుట్టూ బీజేపీ వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు అంతా పూర్తిగా వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం వెనుక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తం మరియు షెడ్యూల్ గురించిన చర్చలే ఉన్నాయని ఢిల్లీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే ఆదివారం లేదా సోమవారం నాటికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందనే లీకులు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈసారి జరగబోయే కేబినెట్ మార్పులు కేవలం రాజకీయ సర్దుబాట్లు మాత్రమే కావని, ఇదొక మిడ్ టర్మ్ రీసెట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు చూపించని దాదాపు 6 కేంద్ర మంత్రులను కేబినెట్ నుండి తప్పించి వారికి పార్టీ పరమైన అదనపు బాధ్యతలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. యువ లీడర్షిప్ కు మరియు టెక్నోక్రాట్స్ కు ఈసారి కేబినెట్ లో ప్రాధాన్యత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇక ఈ విస్తరణలో అత్యంత కీలకమైన అధ్యాయం తెలంగాణ ప్రాంతీయ సమీకరణాలు. తెలంగాణలో కష్టపడితే అధికారం ఖాయమనే లెక్కల్లో ఉన్న బీజేపీ అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను బలహీనపరిచే ఎత్తుగడలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పునాదుల నుంచి ఉంటూ వచ్చి ఆ పార్టీ ఇన్సైడ్ స్ట్రాటజీలు పూర్తిగా తెలిసిన ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ రాజకీయంగా మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా బీజేపీ తెలంగాణలో నేరుగా గులాబీ శిబిరం మీద గురిపెట్టాలని చూస్తుంది. ఈటెల రాజేందర్ కు కేంద్రంలో పవర్ఫుల్ పదవి ఇవ్వడం వెనుక బీజేపీకి ఒక స్పష్టమైన ఇంటర్నల్ లెక్క ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటెలకు ఆ పార్టీలోని చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులతో అలాగే అసంతృప్తిగా ఉన్న కీలక నేతలతో పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈటెలకు గనక కేంద్రంలో అధికారం ఇస్తే ఆ చొరవతో మరియు తనకున్న పాత పట్టుతో బీఆర్ఎస్ నుంచి మరింత మంది 3-4 సీనియర్లను బీజేపీ వైపు తిప్పగలరనే నమ్మకంతో బీజేపీ హైకమాండ్ ఉంది. దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తామే నిలబడతామని బీజేపీ భావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ తాజా కేబినెట్ విస్తరణ అటు ఢిల్లీ పరిపాలనతో పాటు ఇటు తెలంగాణ వంటి కీలక రాష్ట్రాల్లో జెండా పాతడమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టమవుతుంది. ఈ ఢిల్లీ మాస్టర్ ప్లాన్ మరియు ఈటెల రాజేందర్ ఎంట్రీ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఏ రకమైన మలుపు తిరగబోతుంది అనేది మరో 48 గంటల్లో తేలనుంది. మరి కేంద్ర కేబినెట్ విస్తరణపై మరియు ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.